నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలను పరిశీలిద్దాం. థ్యాంక్ యూ లోకేష్ అంటూ తెలుగు మహిళలంతా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సందడి. స్త్రీ శక్తి మహానాడు పండుగలో చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న పర్యటనపై హర్షం వ్యక్తం. జామి గంట్యాడ పిహెచ్సిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కొండపల్లి. వైద్య సేవలను మెరుగుపరచాలని కొండపల్లి ఆదేశం. క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని స్పష్టం. రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రైతు సంక్షేమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని వెల్లడి. సార్లూరులో ఖరీఫ్ 2026 సీజన్కు రైతులకు భారీ ఎత్తున రాయితీ విత్తనాలు పంపిణీ జరుగుతుంది. విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రారంభించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు, వ్యవసాయ పరికరాలు సకాలంలో అందించేందుకు చర్యలు మంత్రి సంధ్యారాణి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఖరీఫ్ సాగుకు అవసరమైన 22,348 క్వింటాల వరి విత్తనాలను సిద్ధం చేశారన్నారు. 8,883 క్వింటాల వరి విత్తనాలు 90% రాయితీపై రైతులకు అందజేశారు. పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు ఎస్టీ రైతులకు 90%, ఇతర రైతులకు 50% రాయితీతో పంపిణీ చేశామన్నారు. జీలుగా, కట్టె జనుము, పిల్లి పెసర విత్తనాలు పెద్ద ఎత్తున రైతులకు సరఫరా చేశారు. ఐటీడీఏ ఆధ్వర్యంలో 802 టార్పెన్లు, 14 ఆయిల్ ఇంజన్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎల్నివో ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రకృతి వ్యవసాయ కార్యాచరణ పుస్తకాన్ని మంత్రి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఇంత నిర్లక్ష్యం ఉంటే ఎలా? అత్యవసర పరిస్థితుల్లో వచ్చే గర్భిణీలు, బాలింతల గది అంత అస్తవ్యస్తంగా ఉంది. చిన్నారులు, బాలింతలు ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఉన్నా మీకు పట్టదా అంటూ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రసవాంధ్రుల సాధికార సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జామి పిహెచ్సి వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి నియోజకవర్గంలోని జామి గంట్యాడ మండలాల్లోని ప్రాథమిక ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా జామి మండల ఆసుపత్రి సిబ్బంది పనితీరు, పరిసరాల పరిశుభ్రత, రోగుల ఆన్లైన్ రికార్డులు సైతం సక్రమంగా లేకపోవడంతో మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది హాజరు, పేషెంట్ల ఓపీ రిజిస్టర్ పరిశీలించారు. సీజనల్ వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. మీరు చెప్పిరాదు. ఎమర్జెన్సీ మీరు వచ్చేటప్పుడు యూ హ్యావ్ టు బి ఆన్ ఫుట్. ఆన్ ఫుట్ అంటే ఎంత హైజీన్ ఉండాలి. స్టెరిలైజ్ ఎక్విప్మెంట్ ఇస్ నాట్ మెయింటైన్డ్ వెల్. హీటింగ్ మెషిన్ మొత్తం ధూళిగా ఉంది, రూమ్ అంతా డస్టీగా ఉంది. ద టేబుల్ వేర్ ద ఉమెన్ విల్ సిట్, దట్ ఈస్ ఆల్సో విత్ బ్లడ్ స్టెయిన్స్. మహానాడు వేదికగా 33% మహిళా రిజర్వేషన్ ప్రకటించడం ద్వారా మహిళా సాధికారతకు బలమైన పునాది పడిందని, ఇందుకు ఆంధ్రప్రదేశ్లోని యావత్ మహిళా లోకం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉందని పాలకొండ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పడాల భూదేవి అన్నారు. పార్తీపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే భోనెల విజయ చంద్ర సూచన మేరకు పార్తీపురం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గొట్టాపు గౌరీతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మహానాడులో టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు. మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపించిన పార్టీగా తెలుగుదేశం పార్టీ చరిత్రలో నిలిచిపోతుందని ఆమె పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లు, మహిళలకు ప్రాధాన్యత వంటి అంశాలు కేవలం పర్యటనలకే పరిమితం కాకుండా వాస్తవ రూపంలో దాల్చేలా మహానాడులో తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని అన్నారు. మా నాయకులు ఏదైతే పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ప్రతి క్లస్టర్ లో కూడా సుమారు 9,000కు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల సుమారు జనాలు వీక్షించే విధంగా
మహానాడు జరిగింది. మరి ఇంత గొప్ప మహానాడు తెలుగోళ్ళ గుండెల్లో ఆత్మ గౌరవంతో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు స్థిరస్థిరంగా ఉండి జీవంగా ఎప్పటికీ కూడా ప్రతిరోజు రోజు రోజుకి వృద్ధి చెంది ఆ మహానాడు కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, మరి మా నాయకులు దిశగా ముందుకు వెళ్తాదని సభాముఖంగా తెలియజేస్తూ, మా మహిళలందరికీ కూడా ఎప్పుడో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళా సాధికారత ఉండాలని అప్పుడు ఇచ్చినటువంటి మాట ఇప్పటికీ మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు అదే దిశగా అంచెలంచెలుగా ప్రతి ఏడాదికి ఉత్తేజం కల్పించే విధంగా మహిళలకు సహకరించుకుని ముందుకు వెళ్తున్నారు. మరి నిన్న చూశారు మీరు, మహానాడులో మన భవిష్యత్ నాయకులు నారా లోకేష్ బాబు గారు 33% రిజర్వేషన్ ప్రకటించి మా మహిళలందరూ ఆత్మ గౌరవంతో ఆకాశాన్నే అందే విధంగా తీర్పుని ఇచ్చారు. విజయనగరం కంటోన్మెంట్ సమీపంలో ఈఎస్ఐ డయాగ్నోస్టిక్ సెంటర్ భవనం కూలేందుకు సిద్ధంగా ఉంది. అక్కడ స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ భవనం పరిస్థితి భయంకరంగా ఉండడంతో వైద్య సేవలు అందించలేని స్థితిలో ఉన్నారు. స్కానింగ్, ఎక్స్రే వంటి కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంతో వైద్యులు కేవలం ఓపీకే పరిమితమవుతున్నారు. ఈదురుగాలులు వీచినా, వర్షం పడినా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో కార్మికుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ ఈ ఈఎస్ఐ సేవలు మాత్రం అంతంత మాత్రంగానే అందుతున్నాయి. గాజుల రేగ కొండ మీద 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే గానీ ఈ ఈఎస్ఐ లబ్ధిదారులు సరైన సేవలు అందే పరిస్థితి లేదు. యాజమాన్యాలు కార్మికులు డబ్బులు చెల్లిస్తున్నప్పటికీ వైద్య సేవలు లేక విశాఖపట్నం వెళ్లవలసిన పరిస్థితి నెలకొంది. దీనివల్ల సుమారు 40,000 మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. శృంగవరపుకోట మండలం ధారపర్తి పంచాయతీ పుదుండు గ్రామంలో త్రాగేందుకు మంచినీరు లేక అరకొరక చలమటి నీరు తాగుతున్నామని, దీనివల్ల విషజ్వరాలకు గురవుతున్నామని ఇప్పటికైనా అధికారులు స్పందించి త్రాగునీటి సమస్య లేకుండా మా గిరిజన ప్రజలు దాహార్తిని తీరుస్తారని చేతులు జోడించి కోరుకుంటున్నామని ఆదివాసీ గిరిజన సంఘం నాయకుడు గౌరీష్ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం తెలిపారు. విజయనగరం గాజులరేగ సమీపంలో మిలిటరీ ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వం కేటాయించిన భూమిలో ప్రస్తుతం స్థలాన్ని చదును చేసే పనులు జరుగుతున్నాయి. చాలా ఏళ్లుగా ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొంతమంది దీనిపై కన్నేసి భవనాలు నిర్మించుకోవాలనే ఆలోచన ఉన్నారే చర్చ స్థానికంగా నడుస్తుంది. అయితే ఈ పనులు చేస్తున్నది సంబంధిత మిలిటరీ విభాగం వారేనా లేక బయట వ్యక్తుల అనే దానిపై స్పష్టత లేదు. ఒకవేళ సంబంధిత అధికారులే ఈ పనులు చేస్తుంటే పర్వాలేదు, కానీ బయట వ్యక్తులు ఆక్రమణలో భాగంగా ఈ పనులు చేస్తుంటే ప్రభుత్వ స్థలం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అప్పుడప్పుడు మిలిటరీ ప్రతినిధులు వచ్చి స్థలాన్ని పరిశీలించి వెళ్తుంటారు. నగరం నడిబొడ్డున అత్యంత కీలకమైన ఈ ప్రభుత్వ భూమి విషయంలో అధికారుల పర్యవేక్షణ అవసరమని స్థానికులు కోరుతున్నారు. గుర్ల మండలంలో గో ఆక్రమణ రహదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. తాటిపూడి గ్రామ సమీప తోటలు ఆవు దూడలు కలేబరాలు తరలించేందుకు గో ఆక్రమణ రహదారులు సిద్ధం చేశారు. గో ఆక్రమణ రహదారులపై గుర్ల ఎస్ఐ నారాయణరావు ఆధ్వర్యంలో పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు. సుమారు 40 ఆవు దూడలను 4 వాహనాలను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సుమారు 3 రోజులుగా దూడలకి తిండి నీరు ఇవ్వకుండా దుర్మార్గుల్లా ఎండగడుతున్నారు. గోవులను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాలు కోరుతున్నారు. పెద్ది ప్రమోషనల్ మెగా టూర్ కార్ మాస్ జాతర వన్సీ మీడియా మరియు విజయనగరం జిల్లా మెగా ఫ్యామిలీ అభిమానుల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఉత్తరాంధ్ర 20 శ్రీ 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 పైడితల్లి అమ్మవారి కోవెల దగ్గరకు
పెద్దికార్ ఆగమనం జరిగింది. ముందుగా రామనారాయణంలోని శ్రీ పైడితల్లి అమ్మవారి గుడిలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీన్మార్ కాంఘో డప్పులతో టపాసులు కాల్చి భారీ బైక్ ర్యాలీని అమ్మవారి కోవిల్ నుండి వయా గంటస్తంభం, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, పెద్ద చెరువు రోడ్డు మీదుగా ఎన్సీఎస్ థియేటర్ వరకు చేరుకుంది. అనంతరం ఎన్సీఎస్ థియేటర్ వద్ద పెద్ది మూవీ మెగా వేడుకల్లో భాగంగా కేక్ కటింగ్ చేసి మెగా అభిమానులంతా స్వీట్స్ పంచుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో బొబ్బిలి పట్టణ ప్రజలు త్రాగునీటి సమస్యను శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లి నిధులు 123.9 కోట్ల మంజూరు చేయించడం జరిగింది. ఈ రోజు ఉదయం స్వామివారి వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వెనుక రిజర్వాయర్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టు ద్వారా బొబ్బిలి పట్టణ ప్రజల త్రాగునీటి కష్టాలు తీర్నున్నట్లు తెలిపారు. 2019లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 90 కోట్లతో మంజూరైన ఈ ప్రాజెక్ట్ ఎన్నికల కోడ్ రాగానే అమలు కాలేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పురోగతిని నోచుకునే కారణంగా బొబ్బిలి ప్రజల త్రాగునీటి కష్టాలకు నేటికి పరిష్కారం లభించలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను ఎమ్మెల్యే అయ్యాక మున్సిపల్ శాఖ మంత్రి పొంగును నారాయణకి పట్టణ ప్రజల త్రాగునీటి సమస్యల గురించి వివరించి ఈ ప్రాజెక్టు గురించి తెలుపగా వారి చొరవతో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మళ్లీ పునఃప్రారంభించడం జరిగిందని తెలిపారు. నిజంగా బొబ్బిలి పురపాలక సంఘ చరిత్రలో ఇవాళ ఒక సువర్ణ అధ్యాయం. ఎందుకంటే అప్పుడు అన్న మంత్రిగా ఉన్నప్పుడు 2018లో పెద్దలు వెంకయ్యనాయుడు గారి సహాయ సహకారాలతో, నారాయణ గారి యొక్క సహాయ సహకారాలతో యుఐడిఎఫ్ కింద సువర్ణముఖి నది నుంచి, ఎందుకంటే సువర్ణముఖి నది నుంచి ఈ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయడం జరిగింది. వేగావతి నది ఇంతకు ముందు మనకి బొబ్బిలి పట్టణానికి తాగునీరు అవసరాలు తీర్చేది. బొబ్బిలి పట్టణంలో విస్తీర్ణం పెరగడం, వేగావతి నది పెద్దగడ్డ ప్రాజెక్టు కట్టాక దాని ప్రవాహం తగ్గడం, ఇవన్నీ కూడా వేసవి వచ్చేసరికి చాలా ఇబ్బంది అయ్యేది. అప్పుడు యుఐడిఎఫ్ కింద 90 కోట్ల రూపాయలు ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. నగరంలోని సుంకర వీధిలో ఉన్న మున్సిపల్ కమిషనర్ పాత నివాస భవనం నేడు శిథిలావస్థకు చేరుకుంది. ఒకప్పుడు పరిపాలనా కేంద్రంగా వెలుగొందిన ఈ పురాతన కట్టడం సరైన సంరక్షణ లేక ఇప్పుడు దెయ్యాల బంగ్లాగా మారింది. దీని యాజమాన్య హక్కులపై స్పష్టత లేకపోవడంతో విలువైన ప్రభుత్వ స్థలం ఆక్రమణ పాలయ్యే ప్రమాదం ఉంది. అనేక ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్న ప్రస్తుత తరుణంలో అధికారులు స్పందించి ఈ భవనాన్ని పునరుద్ధరిస్తే చారిత్రక కట్టడం సంరక్షించడంతో పాటు ప్రభుత్వానికి ఎంతో మేలు జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు. సహకార సంఘాల బలోపేతానికి డీసీసీబీ ఎంతగానో కృషి చేస్తుందని డీసీసీబీ సీఈఓ ఉమా మహేశ్వరరావు అన్నారు. డీసీసీబీ కార్యాలయంలో ఈ రోజు ఆయన వాజన్ న్యూస్తో మాట్లాడారు. 2026-27 సంవత్సరానికి గాను 3,000 కోట్ల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. డీసీసీబీ చైర్మన్ నాగార్జున చొరవతో బ్యాంకును మరింత అభివృద్ధి చేస్తున్నామన్నారు. రైతులకు రుణాలు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. 27
26-27 సంవత్సరం తాలూకా వ్యాపార లక్ష్యాలు సుమారుగా 3,000 కోట్లుగా పెట్టుకున్నాము. దీనిలో డిపాజిట్లు 600 కోట్లు, లోన్స్ 2,400 కోట్లు ఇవ్వడానికి లక్ష్యాలుగా నిర్దేశించబడింది. ఇదే విధంగా ఇప్పుడు మా బ్యాంకు గౌరవ పిఐసి గారైన నాగార్జున గారి యొక్క చొరవతో సంఘాలను బలోపేతం చేయడం కొరకు సంఘాల్లో కొత్తగా ఈవీ కార్స్ ఇవ్వడానికి, అలాగే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ తక్కువ మొత్తంలో అంటే 15 లక్షల రూపాయల్లోనే కోల్డ్ స్టోరేజ్ గోడౌన్స్ ఇవ్వడానికి, అదేవిధంగా డ్రోన్స్, అలాగే సహకార దుకాణాలు, అలాగే ఈ టీ సెంటర్స్, ఈ విధంగా మొత్తం ఏ సంఘాల్లోనైతే దాని తాలూకా డిమాండ్ ఎక్కువగా ఉంటుందో వాటిల్ని మేము అక్కడ ఇవ్వడానికి మా బ్యాంకు తరపు నుంచి ముందుగా సిడిసి అనేది కోఆపరేటివ్ డెవలప్మెంట్ సెల్ అనే ఒక విభాగం ప్రత్యేకించి దీని మీదే పనిచేస్తుంది. దీనికి సంబంధించి దిశానిర్దేశాలన్నీ కూడా మా పిఐసి గారైన గౌరవ శ్రీ కిమిడి నాగార్జున గారు వారికి లక్ష్యాలను కూడా నిర్దేశించి ఉన్నారు. ఇవన్నీ కూడా వితిన్ 2 to 3 మంత్స్లో మెటీరియలైజ్ అవుతాయి. దాని ద్వారా సహకార సంఘాలు కూడా బలోపేతం అయ్యి బ్యాంకు అభివృద్ధి చెందడానికి అదొక కారణం కూడా అవుతుందని తెలియజేసుకుంటున్నాను. జూన్ 12వ తేదీకి నాటికి 1 నుంచి 8వ తరగతికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఇవ్వడం జరుగుతుందని జిల్లా ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కార్యాలయం మేనేజర్ ఆర్ ఉమారాణి పేర్కొన్నారు. ఈ రోజు ఆమె తన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 8,67,243 మంది పాఠ్యపుస్తకాలు ఇండియన్ పెట్టగా అన్ని పుస్తకాలను 34 మండల కేంద్రాలకు పంపించడం జరిగిందన్నారు. విద్యార్థులకు సకాలంలో అందించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయనగరం జిల్లాకు గాను 8,67,243 పాఠ్యపుస్తకములు అవసరం కాగా 2 విడతల్లో ఆర్టీసీ కార్గో సర్వీసుల ద్వారా 34 మండలాలకు సరఫరా చేయడం పూర్తయింది. ఈ 2026-27 సంవత్సరానికి 1 నుంచి 8వ తరగతులు పూర్తిగా మారి ఉన్న పుస్తకాలు మండలాలకు పంపించడం జరిగింది. అక్కడి నుంచి స్కూల్స్ కూడా జూన్ 12వ తారీఖు నాటికి ప్రతి పిల్లవాడి చేతిలో బుక్స్ ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. జూన్ నెలలో విజయనగరం జిల్లాలోని 259 వితంతు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని డిఆర్డీఏపీడీ శ్రీనివాస్ పాని అన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పథకం కింద 2,68,072 లబ్ధిదారులకు 174.85 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. 31వ తేదీకి సెలవు కావడంతో ఈ రోజు సాయంత్రానికి బ్యాంకు నుంచి నగదు తీసుకోవడం జరిగిందన్నారు. ఇంటి వద్దనే వృద్ధులకు, వికలాంగులకు, వితంతులకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి పెన్షనరు ఒక గౌరవప్రదమైనటువంటి జీవనాన్ని సాగించాలి అనే ఒక సదుద్దేశంతో ప్రతి నెల 1వ తేదీన పెన్షనర్ ఇంటి వద్దకే వెళ్ళి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండేటటువంటి పెన్షన్కి సంబంధించినటువంటి డబ్బులు వాళ్ళ చేతికి అందిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్స్ ఎలా ఉన్నాయనేది కూడా తీసుకుంటున్నారు. మనం మిగిలిన అన్ని డిపార్ట్మెంట్స్తో పోల్చుకుంటే, అన్ని క్యాంపెయిన్స్తో పోల్చుకుంటే పెన్షన్ డిస్బర్స్మెంట్ అనేది టాప్ మోస్ట్ పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్లో ఉంది. అంటే మిగిలిన అన్ని రకాలైనటువంటి స్కీములతో పోల్చుకుంటే ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు అని చెప్పి పాజిటివ్ పర్సెప్షన్లో మనకు తెలియజేస్తున్నారు. మోర్ దెన్ 93% పాజిటివ్ పర్సెప్షన్ మనకు ఉంది. ఈ 3 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్లు చెప్పిన దాన్ని బట్టి పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అనే దాన్ని డిసైడ్ చేస్తారు. సో దీని మీద నిన్న గౌరవ కలెక్టర్ గారి తాలూకు ఆధ్వర్యంలో జిల్లాలో ఉండేటటువంటి అన్ని స్థాయిల పెన్షన్ ఆఫీసర్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో చాలా క్లియర్గా చెప్పాము ఏంటంటే 30వ తేదీ సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్యలో ధూమపానం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ పల్మనాలజీ డాక్టర్ బి సంతోష్ కుమార్ పలు రకాలైన సూచనలు చేశారు. పొగ తాగడం అలవాటు మానుకోవాలన్నారు. పొగ తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోతుందని యువత గ్రహించాలన్నారు. ఇప్పుడు కొత్తగా యువత ఈ సిగరెట్ తీసుకుంటున్నారన్నారు. దీనివల్ల కూడా యువత అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఊపిరితిత్తుల్లోనూ క్యాన్సర్ వచ్చే అవకాశం ప్రమాదం ఉందన్నారు. ఈ టొబాకో సంస్థలు చేసే ఆకర్షణకు గురి కావద్దు. ఆ ముసుగు తొలగించండి, ఆకర్షణ యొక్క ముసుగు తొలగించండి. పొగాకుకు మరియు ఈ నికోటిన్ వ్యసనాన్ని పూర్తిగా అరికడదాం. ఇది సిఆర్ థీమ్. సో ముఖ్యంగా ఈ టొబాకో ప్రోడక్ట్స్ అంటే సిగరెట్స్,
ఈ సిగరెట్స్ ఈ యూత్ ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ ఇండస్ట్రీస్ చేసే టాక్టిక్స్ కానీ, ప్రచారం కానీ, ఈ సెలబ్రిటీస్ చేసే వాటి ఈ యొక్క ప్రచారానికి కానీ అండ్ యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు. సో మెయిన్ హై రిస్క్ జోన్ వచ్చేసరికి ఈ యూత్ ఎక్స్పోజ్ అవుతున్నారు. సో ఎర్లీ ఏజ్లోనే వీటికి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ఎర్లీ ఏజ్లోనే అత్యంత ప్రమాదకరమైన ఈ యొక్క డిసీజెస్ నుంచి డిసీజెస్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. ముఖ్యంగా సిఓపిడి, లంగ్ క్యాన్సరు, అదేవిధంగా క్రానిక్ బ్రాంకైటిస్, బ్రాంకెక్టాసిస్ ఇలాంటి ప్రమాదకరమైన డిసీజ్ బారిన పడుతున్నారు. సో ఈ టొబాకో అనేది అత్యంత ప్రమాదకరము. బాగా వైరల్ టాపిక్ ఏదైనా ఉందంటే అది వ్యాపింగ్ అంటారండి. వ్యాపింగ్ అంటే ఈ సిగరెట్స్కి అదేవిధంగా ఈ చుట్టలకి ప్రత్యామ్నాయంగా ఆల్టర్నేటివ్గా ఈ సిగరెట్స్ తీసుకుంటారు. ఈ సిగరెట్స్ అంటే ఈ యొక్క ఎలక్ట్రిక్ డివైసెస్ అవి, అందులో ఒక లిక్విడ్ ఉంటుంది, ఆ లిక్విడ్లో నికోటిన్ ఉంటుంది. ఈ హీటింగ్ కాయిల్ దాన్ని వేడి చేయడం ద్వారా ఏరోజల్స్ అంటే పొగలాడది వచ్చి ఒక రకమైన ప్లెజర్ క్రియేట్ చేస్తుంది. సో ఇది కూడా ప్రమాదకరం అని ఆల్రెడీ నిపుణులు చెప్తున్నారు. దానివల్ల ఊపిరితిత్తుల సమస్యలు వస్తున్నాయి. దాన్ని కొన్ని దేశాల్లో బ్యాన్ చేశారు కూడా. సో ఈ సెలబ్రిటీస్ చేసే ఈ యొక్క ప్రచారానికి మీరు అట్రాక్ట్ అవ్వద్దు. వైద్య ఆరోగ్య శాఖలో క్రియాశీలకంగా విధులు నిర్వహించిన ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ పిఎన్ అప్పారావు ఈరోజు ఉద్యోగ విరమణ పొందారు. పిఎన్ అప్పారావు ఆయన సతీమణులకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ అల్లు పద్మజ మాట్లాడుతూ పిఎన్ అప్పారావు వైద్య ఆరోగ్య శాఖలో ఎనలేని సేవ చేశారన్నారు. ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత కూడా అప్పారావు సలహాలు సూచనలు తీసుకోవడం జరుగుతుందని వైద్య సిబ్బంది తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జూనియర్ అసిస్టెంట్గా సర్వీస్లో జాయిన్ అయ్యి 86 నుండి ఈ రోజు వరకు 40 సంవత్సరాలు ఎక్కడ ఏ రిమార్కు లేకుండా సర్వీస్ చేసాం. నాకు కుటుంబం కంటే ఉద్యోగమే ప్రథమంగా భావించి అన్ని రూల్ పొజిషన్స్ తెలుసుకొని ఏదైనా ప్రాసెస్ చేయడం వల్ల నాకు ఇంత ఆదరాభిమానం చూపిస్తున్నారు మా స్టాఫ్ కానీ, నేను ఎక్కడ చేసిన ప్లేసెస్లో కానీ. నాకు ఈ రిటైర్మెంట్ సందర్భంగా ఇచ్చేసి నాకు అభినందనలు తెలిపిన అందరూ కూడా నా సర్వీస్ని చూసి ఇంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్ చేయడం అన్నది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాం. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మా ఏడీ గారు అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పిఎన్ అప్పారావు గారు 40 years ఆఫ్ లాంగ్ సర్వీస్ గవర్నమెంట్ సర్వీస్ చేసి రిటైర్మెంట్ అయిన సందర్భంగా మొత్తం హాస్పిటల్ అందరూ కూడా స్టాఫ్ అంతా కూడా ఈరోజు సన్మానించుకోవడం జరుగుతుందండి. దిస్ ఈస్ ఎ వెరీ హ్యాపీ ఒకేషన్ ఫర్ అస్. వీ మిస్ హిస్ సర్వీసెస్ but still he has done a wonderful direction for all the development of this tertiary hospital. We wish him all the best in his life. He is a very fit and highly intelligent person and so we wish him a happy peaceful retired life with his family. పరిసరాల పరిశుభ్రత పారిశుద్ధ్యం ప్రజలందరి బాధ్యత అని జిల్లా కలెక్టర్ కార్పొరేషన్ ప్రత్యేక అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి స్పష్టం చేశారు. పరిశుభ్రమైన నగరంగా విజయనగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ ముందడుగు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ లో 2వ వారం కార్యక్రమాన్ని స్థానిక కనపాక వద్ద శనివారం జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. కాలువల పొడికి తొలగించే ప్రక్రియ ఆయన స్వయంగా ప్రారంభించారు. అంతకుముందు రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములై మన పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కోరారు. 4 వారాల ఈ కార్యక్రమంలో భాగంగా 2 వారం కాలువలు డ్రైనేజీల పొడికి తొలగించి శుభ్రపరచడం జరుగుతుందని చెప్పారు. చేస్తూ 2026లో కలెక్టర్లకి ఎక్కువ బాధ్యతలు అదేవిధంగా పవర్స్ ఇచ్చారు. ఎక్కడైనా 20,000 చదరపు కిలోమీటర్లకు దాటిన ఒక కాంప్లెక్స్ వాళ్ళు సొంతంగా ఆన్ సైట్ పెట్టుకోకపోతే దాన్ని సీజ్ చేయొచ్చు జిల్లా కలెక్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ. అందువల్ల అంత కఠినమైన రూల్స్ రాబోయే రోజుల్లో మనకు వినపడతా ఉంటాయి. ఈపీఆర్ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఏదో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు టర్మ్ కాదు, ఇది ప్రజల్లోకి వెళ్ళబోయే టర్ము. మనకు మౌజ్ లాగా, ర్యామ్ లాగా, జీబీ లాగా ఎలా అయితే ప్రజల్లోకి వచ్చిందో 20 సంవత్సరాల క్రితం లేని పదాలు రాబోయే 10 సంవత్సరాల తర్వాత ఈపీఆర్ గురించి, ఆర్డబ్ల్యూఎస్ గురించే చర్చిస్తారు ప్రతి ఒక్కరు కూడా. ఆ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అందరికి కూడా ఉన్నప్పుడే ఇది సాధ్యం. కాబట్టి
మనం లెగసీ వేస్ట్ అని టన్నుకి 700 రూపాయలు మన రాష్ట్రంలో చేస్తున్నట్టుగా ఎక్కడ చేయడం లేదు. మన దగ్గర కూడా 4 లక్షల టన్నుల లెగసీ వేస్ట్ ప్రాసెస్ చేసాం. ఇంకా 1 లక్ష టన్నులు ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ క్రమంలో ఏదైతే మన 4 వారాల ప్రోగ్రాం ఉందో ఇక్కడ మెట్రికులస్గా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేసుకున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోయాయి. దాంట్లో మనం బయటపడేసే వాటిలో 70% ప్లాస్టిక్ వ్యర్థాలు, 30% డిగ్రేడబుల్ సబ్స్టెన్సెస్ ఉంటున్నాయి. సో ఇప్పుడు 70% ప్లాస్టిక్ వ్యర్థాలు ఉండి భూమిలో ఎందుకు వేసుకుంటారు రైతులు? ఆ వ్యర్థాలన్నీ కూడా అలాగే నీళ్ళు ఇంకకుండా అలాగే ఆపేస్తాయి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ఇది ఒక డేంజరస్ అలారం మనకి. సో దయచేసి ప్రజలంతా కూడా దీంట్లో పార్టిసిపేట్ అయిపోయి ఏదైతే ప్లాస్టిక్ ఉందో దాన్ని క్లియర్గా సెగ్రిగేట్ చేయాలి. ఏదైతే మన దగ్గర సాలిడ్ వేస్ట్ ఉందో మన ఇంట్లో కూడా మనం ఎరువుగా కంపోస్ట్గా మార్చుకోవచ్చు. ఒకవేళ మార్చుకోలేకపోయినా మీరు సెగ్రిగేట్ చేసి ఇవ్వాలి. అలాగే రోడ్డు మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా చెత్త వేయకూడదు, ఏదైతే హౌసెస్ కానీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కానీ. సో ఇటువంటి జరిగినప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాటి యాక్షన్ మనం ఏమి యాక్షన్ తీసుకోవచ్చు అనేది ఆ విధంగా మనం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది పీపుల్, ఆల్ ది పార్టిసిపెంట్స్, అందరూ ఎంప్లాయీస్ కూడా లెట్స్ మేక్ అవర్ విజయనగరం క్లీన్ విజయనగరం. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తిరుమల మెడికవర్ ఆసుపత్రి పల్మనాలజిస్ట్ డాక్టర్ విజయ్ కీలక విషయాలను వెల్లడించారు. సిగరెట్ త్రాగే వారి కంటే వారి పక్కన ఉండి పొగను పీల్చే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని ఆయన హెచ్చరించారు. భారతదేశంలో సుమారు 23 కోట్ల మంది పొగాకు వినియోగిస్తుంటే వారి వల్ల పరోక్షంగా పొగను పీల్చుకునే వారి సంఖ్య కూడా భారీగా పెరుగుతుందని డాక్టర్ విజయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ సిగరెట్ల వల్ల యువత ఆకర్షితులవుతున్నారని, ఆన్లైన్ ద్వారా వీటిని తెప్పించుకొని మరీ వాడుతున్నారని ఆయన తెలిపారు. సాధారణ సిగరెట్ల కంటే ఇవి సురక్షితమనే అపోహతోనే యువత వీటి బారిన పడుతున్నారని, కానీ వీటిలోని కూడా నికోటిన్ ఊపిరితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతాయని డాక్టర్ విజయ్ స్పష్టం చేశారు. ఆన్లైన్ విక్రయాలపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అలా వరకు అయితే మనకు మార్కెట్లోని స్మోకింగ్ చేయడానికి ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఉంటాయండి. నెక్స్ట్ సిగరెట్స్, వేపింగ్ డివైజెస్ అంటాము, గుట్కా, పాన్ మసాలా, జర్దా ఇలా రకరకాల రూపంలో మనకి పొగాకు అందుబాటులో ఉంది. ఏ రూపంలో తీసుకున్నా సరే పొగాకు అనేది ప్రాణాంతకం అండి. సో అందుకని ప్రజలకు అవగాహన కోసం ఈ రోజు ప్రత్యేకంగా ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవంగా పెట్టారు. ఈ పొగాకు వెనకాతల ఉండే అసలైన నిజస్వరూపాన్ని ప్రజలందరికీ తెలియజేసి దాని వలన ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురవుతారని తెలియజేసి దానికి మాన్పించడమే ఈరోజు ప్రత్యేక ఉద్దేశం అండి. నార్మల్గా మీకు అందరికీ తెలిసినట్టే పొగాకు కాల్చడం వలన ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది చనిపోతున్నారండి. ప్రతి సంవత్సరం 80 లక్షల మంది. మన ఇండియాలో అయితే దగ్గర 25 కోట్ల వరకు పొగాకు తీసుకునే వాళ్ళు ఉన్నారండి. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ కేంద్రాలపై ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపారు. పార్తీపురం మన్యం జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఒడిశా పోలీసుల సహకారంతో నిర్వహించిన సంయుక్త దాడిలో భారీ మొత్తంలో నాటుసారా తయారీ సామగ్రిని ధ్వంసం చేశారు. సరిహద్దు గ్రామమైన మరం ప్రాంతంలో నిర్వహించిన తనిఖీల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉంచిన 16,000 లీటర్ల పులిసిన బెల్లపు ఓటను అధికారులు గుర్తించి ధ్వంసం చేశారు. అదేవిధంగా తయారు చేసిన డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 600 లీటర్ల నాటుసారాను కూడా అధికారుల సమక్షంలో నాశనం చేశారు. నవోదయం 2.0 కార్యక్రమంలో ఈ దాడులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో నాటుసారా తయారీ, రవాణా, విక్రయాలపై నిరంతర నిఘా కొనసాగుతుందని, పెండింగ్ కేసుల్లో ఉన్న ఒడిశా ముద్దాయిలను కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని వెల్లడించారు. నాటుసారాకు సంబంధించి సమాచారం ఉన్న ప్రజలు ఎక్సైజ్ శాఖకు ఫిర్యాదు చేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు. బొబ్బిలి, బాడంగి, సీతానగరం, ఎస్కోట, జామి, భోగాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో పగటి దొంగతనాలకు పాల్పడిన 3 నిందితులను ఒక రిసీవర్ అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 26 తులాల బంగారు ఆభరణాలు రికవరీ చేసినట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో మే 30 నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆర్ దామోదర్ మాట్లాడుతూ రాంభద్రపురం మండలం రొంపిలి గ్రామానికి చెందిన పువ్వులు మణికంఠ మే 30వ తేదీన మెట్టవలస బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తుండగా బొబ్బిలి సిఐకే నారాయణరావు సిబ్బంది అదుపులోకి తీసుకొని విచారణ చేయగా నిందితుడు పువ్వుల మణికంఠ ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ పగటి సమయాల్లో బొబ్బిలి, బాడంగి, సీతానగరం మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ వస్తువులను డెలివరీ చేస్తూ ఆయా ప్రాంతాలపై మంచి అవగాహన కలిగి ఉండేవారన్నారు.
గ్రామస్తులు పాటి సమయాల్లో వ్యవసాయ పనులకు చెరువుల పనులకు వెళ్లడం వారిండ్లలో ఎవరూ లేకపోవడం గమనించి ఆయా ఇండ్లలో 2023 సంవత్సరం నుండి చోరీలకు పాల్పడుతున్నట్లుగా విచారణలో గుర్తించామన్నారు. దొంగిలించిన బంగారు ఆభరణాలను నిందితుడు మణికంఠ సాలూరు బంగారు షాపు యజమాని కానూరు బాలేశ్వరరావుకు విక్రయిస్తూ వచ్చిన డబ్బులు తన వ్యసనాలకు అలవాట్లకు ఖర్చు చేసేవాడన్నారు. ఒక అతను పువ్వుల మణికంఠాన్ని బొబ్బిలి ఆ ప్రాంతానికి సంబంధించిన రాంభద్రాపురం నేటివ్. ఇతను ఫ్లిప్కార్ట్ ఏజెంట్గా పనిచేస్తూ బాడంగి అలాగే బొబ్బిలి టౌన్లో సీతానగరంలో డెలివరీకి వెళ్ళినప్పుడు ఆ హౌసెస్ అన్నీ కూడా ఇతను రెక్కి కండక్ట్ చేయటం, ఎవరు ఉంటున్నారు విలేజెస్ కాబట్టి ఎవరు ఉంటున్నారు ఎవరు లేరు, ఏ ఇంట్లో గోల్డ్ ఉంటుందని ఇతను ఒక అంచనా వేసుకోవడం, నీళ్లు అడిగినట్టు వాళ్ళని ఓనర్స్ని అడగటం, ఆ తాళాలు ఎక్కడ ఉంటాయి అన్నీ కూడా ఇతను అబ్జర్వ్ చేసేవాడు. ఈ 10 కేసుల్లో కూడా 4 కేసులు బొబ్బిలి, 4 కేసులు బాడంగి, 2 కేసులు సీతానగరం పోలీస్ స్టేషన్లో చేశారు. దాదాపు దీంట్లో 20 తులాల బంగారు రికవరీ చేయడం జరిగింది. కొన్ని నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి ఆభరణాలన్నింటిలో కూడా దాదాపు 20 తులాలు రింగులు, చైన్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరిగింది. 2023 నుంచి ఇతని ముందు కేసులు రిజిస్టర్ అయ్యాయి. రీసెంట్గా ఒక దగ్గర అటెంప్ట్ చేస్తే అతనికి కుదరలేదు. ఆ టైంలో మనకు ఇన్ఫర్మేషన్ రావడం, పోలీసులకు ఇన్ఫర్మేషన్ రావడం, బొబ్బిలి పోలీసు కొంచెం స్పీడ్గా యాక్టివ్గా చేయడంతో ఇతన్ని మనం పట్టుకోగలిగాం. సో ఇతని దగ్గర నుంచి దాదాపు 20 తులాల గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. జామి పోలీస్ స్టేషన్లో రావుల పార్వతి అనే ఆవిడ, ఈమె కొత్తవాళ్ళకు సంబంధించినటువంటి అఫెండరు, 202 కాలనీలో ఉంటారు. ఈవిడ కూడా బస్సులో వెళ్తున్నటువంటి ప్యాసింజర్స్ పక్కన కూర్చొని నటిస్తూ ఆటోల్లో మంచిగా మాట్లాడి అలాగే అబ్జర్వ్ చేసి వితిన్ 1-2 మినిట్స్లో బ్యాగ్ లేదని ఉంటే బ్యాగ్లు కట్ చేసి గోల్డ్, చైన్లు, రింగ్లు ఇలాంటివి ఉంటే కూడా తీసుకుంటుంది. అందులో భాగంగా దాదాపు ఈయన దగ్గర కూడా ఒక దొంగతనం కేసులో 5 తులాలు రికవర్ చేయడం జరిగింది. తాగిపోతూ ఎందుకని అలా ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేసిన తర్వాత వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలకు బయట ఎప్పుడు వెళ్ళారో ఆ ఇళ్లలో దొంగతనం చేయటం అన్నీ తీసుకెళ్ళిపోవడం జరిగింది. మనకు ఇవన్నీ ఐడెంటిఫై చేసాం. ఇతనికి ఇంకా నేర చరిత్ర ఏమన్నా ఉందో వెరిఫై చేస్తున్నాం. ఇతని దగ్గర కూడా దాదాపు 4 తులాల గోల్డ్ కూడా రికవరీ చేశాం. సో వీళ్ళందరినీ కూడా అలాగే మనకు భోగాపురంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, బమ్మిడి గురునాథం అని. ఇతను కూడా దొంగతనాలు చేయటం, ఆ విలేజ్లో తాగి చుట్టుపక్కల ఇళ్లలో వస్తువులు తీసుకెళ్ళిపోవడం ఇవన్నీ చేస్తుంటారు. అతన్ని కూడా ఈ సిల్వర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. పార్తీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఈరోజు రాష్ట్ర గిరిజన శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 3 రోజులు రాష్ట్రం మొత్తం జరిగిన మహానాడు కార్యక్రమం ఘన విజయం సాధించిందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్లు మహిళా బిల్లులపై రాష్ట్ర మహిళలకు వరమిచ్చారని, పార్లమెంట్లో మహిళా బిల్లులపై ప్రతిపక్షాలు ఆమోదం తెలపలేదని, వచ్చే ఏడాది పార్లమెంట్లో బిల్లుకు ఆమోదం తెలిపినా తెలపకపోయినా రాష్ట్రంలో మాత్రం మహిళలకు చట్టసభలో ప్రత్యేక స్థానాన్ని కల్పిస్తామని హామీ ఇవ్వడంపై రాష్ట్ర మహిళల తరపున సీఎం చంద్రబాబు నాయుడుకి మరియు యువ నాయకుడు లోకేష్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మహిళల అభివృద్ధిపై ప్రజాశ్రేయస్ కోరే ఏకైక పార్టీ మన తెలుగుదేశం పార్టీనని, ఆనాడు స్వర్గీయ ఎన్టీఆర్ దగ్గర నుంచి ఈనాడు చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ వరకు ప్రతి ఒక్కరూ ప్రజల కోసమే పనిచేస్తున్నారని ఈమె తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరూ ఎంతో సంతోషంగా ఈరోజు భారతదేశంలో మొన్న పార్లమెంటులో 33% అనేది ఓడిపోయిన ప్రతిపక్షాలన్నీ కలిపి ఓడగొట్టిన నిన్న మహానాడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు ఒక ప్రతిపాదన చేశారు. వచ్చేసారి పార్లమెంట్లో మహిళా బిల్లు గెలిచినా ఓడినా మన ఆంధ్రప్రదేశ్లో మహిళలకి చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం నిజంగా హర్షణీయం. స్త్రీ
శక్తి మహానాడు పండుగలో చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని టీడీపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించిన విషయం విదితమే. దీనిపై విశాఖ తెలుగు మహిళా విభాగం ఎస్కోటి ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ఆధ్వర్యంలో లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపే కార్యక్రమం నిర్వహించింది. థ్యాంక్ యూ లోకేష్ అంటూ తెలుగు మహిళలంతా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా లలిత కుమారి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సర్వసిద్ధి అనంతలక్ష్మి మాట్లాడారు. ఎన్టీఆర్ స్ఫూర్తి, చంద్రబాబు సహకారం, లోకేష్ చేయూత కారణంగా పార్టీలో మహిళలకు సముచిత స్థానం లభిస్తుందని అన్నారు. స్త్రీ శక్తి మహానాడు పండుగలో చట్టసభలో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ లోకేష్ నిర్ణయం తీసుకోవడం రాష్ట్ర చరిత్రలో మహిళా లోకానికి ఒక సువర్ణాధ్యాయమన్నారు. తల్లి, అక్క, చెల్లెలకు న్యాయం చేయని జగన్ ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ఉన్న మహిళలు ఈనాడు స్వేచ్ఛగా స్వతంత్రంగా బయటకు వచ్చామంటే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని తెలుగు వాళ్ళ కోసం 1982 మార్చి 29వ తారీఖున శంకుస్థాపన చేసి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి వర్యులుగా ఆయన ఈ రాష్ట్రానికి ఒక వెలిగి ముందుకు నడిపించారు. ఆస్తిలో సమాన హక్కు పురుషుడితో పాటు కల్పించాలని మహిళా రిజర్వేషన్లు ఏర్పాటు చేసి ఉద్యోగ, విద్య అన్ని రంగాల్లో కూడా ఆ మహనీయుడు మాకు ముందుకు నడిపించారు. మా మహిళల కోసం స్వీకారం చేసి దీపం పథకం పెట్టారు. అతని మానస పుత్రిక డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశారు. అంగన్వాడీలను ఏర్పాటు చేశారు. మా మహిళలు పురుషులతో పాటు అన్ని రంగాల్లో ఉండాలని ఏదైతే అన్న పెట్టిన ఆనాటి రిజర్వేషన్కు అనుగుణంగా రాజకీయాల్లో ప్రతి ఒక్కరికి మహిళలకి సముచిత స్థానాలు కల్పిస్తూ విశాఖలో ఏర్పాటు చేయబోయే గూగుల్ డేటా సెంటర్ కు అత్యంత కీలకమైన నీరు, విద్యుత్ ఏ విధంగా సమకూరుతుందో కూటమి ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని సెంటర్ ఫర్ లిబర్టీ అధ్యక్షుడు నలమోతు చక్రవర్తి అన్నారు. తెలుగు శక్తి ఆధ్వర్యంలో శనివారం ఉదయం ఉత్తరాంధ్ర సమస్యలు అభివృద్ధిపై మేధో మంథన సమ్మేళనం నిర్వహించారు. హోటల్ మేఘాలయ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నలమోతు చక్రవర్తి మాట్లాడుతూ విశాఖ నగర అవసరాలకు ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్తును గూగుల్ డేటా సెంటర్ తరలిస్తారా లేదా గూగుల్ డేటా సెంటర్ స్వయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందా తెలపాలన్నారు. అదేవిధంగా నగర ప్రజల అవసరాలకు వినియోగిస్తున్న నీటిని గూగుల్కి మళ్లిస్తారా లేదా డీలిమిటేషన్ పద్ధతి గూగుల్ వినియోగించకుండా మొదలైన విషయాలపై ప్రభుత్వం స్పష్టత చేయవలసిన అవసరం ఉందన్నారు. ఇది శాఖ కాకలేకు మీకు చాతకాయని చెప్పండి, అభివృద్ధి ఏంటో నేను చెప్తాను మీకు. ఎందుకంటే మీకు ఎంతసేపు ఇటు ఇతర పరిశ్రమలు, ఇతర దేశాలు, ప్రపంచ దేశాలకి వచ్చామన్నా తప్ప మన వాళ్ళు గుర్తిస్తారు అడుగుతున్నాం. ఈవేళ మీరు 99 పైసలకి ఇతర దేశాలకి ఇస్తున్నారు తప్ప మన తెలుగు వాళ్ళైనా ఇక ఎవరో లేరే అడుగుతున్నాడు. యువతలు ఏదో అంటాను, మేధాశక్తి యువతలు ఏదో అడుగుతాను. ఆ యువతను విలువ చేస్తున్నారు. అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, తెలివి ఉండొచ్చు. వాళ్ళ యువతలు తెలివి ఉంది, డబ్బు లేదు, ఆర్థిక సమస్య లేదు. అలాంటి యువత అంతా విలీనం అవుతున్నారు. మాట్లాడితే ఐటీ అంటున్నారు. ఇవాళ ఉత్తరాంధ్రలో వ్యవసాయ ఆదాయ కోసం పెడితే ఆ పక్కన ఆ ప్రాంతం బాగుంటుంది, ఆ పల్లెటూరు బాగుంటుంది, ప్రజలు బాగుంటారు, మహిళలు బాగుంటారు. ఇలా ఆలోచించాలి. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ, లేబర్ కోర్టుకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయం ఆసన్నమైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వికే కుమార్ పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవం జగదాంబ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సీనియర్ నాయకులు స్వతంత్ర కుమార్ పథకావిష్కరణ చేయగా అధ్యక్ష కార్యదర్శులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సిఐటియు కార్మిక హక్కుల రక్షణ కోసం 1970 మే 30వ తేదీన ఆవిర్భవించిందని తెలిపారు. బ్లడ్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. అందువలన సొసైటీకి సపోర్ట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ని పెట్టడం జరిగింది. లయన్స్ క్లబ్ ఆఫ్ విశాఖపట్నం వారు ఈ బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ని పెట్టారు. ముందు అన్నిటికన్నా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి అవేర్నెస్ బాగా క్రియేట్ అవ్వాలి. ఇంకా మనకి ఈ ప్రతి నెల కూడా సుమారు 3,000 నుంచి 4,000 యూనిట్లు తక్కువ వస్తున్నాయి. దానివల్ల చాలామంది ఇల్ హెల్త్ వలన చనిపోవడం జరుగుతుంది. అలా చనిపోకుండా ఉండాలంటే మన వంతు సహాయం చేయాలంటే మా సిఐటి వారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇంకా వీళ్ళు బాగా 14 సంవత్సరాల నుంచి మాకు సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజున బ్లడ్ డొనేషన్ ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నాం అంటే కార్మికులు అనేక పరిశ్రమల్లో పనిచేస్తూ ప్రమాదాలకు గురై
ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, యాక్సిడెంట్లకు గురవుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు డెలివరీ సమయంలో కానీ మిగతా సమయంలో కానీ అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరూ కూడా రక్త కొరత వల్ల చనిపోతూ ఉన్నారు. అటువంటి కొరత ఏర్పడకుండా ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో కార్మికుల్ని సమీకరించి బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్స్ అనేవి నిర్వహిస్తూ ఉన్నాము. బిటి రణదేవయ్య గారు, రామ్మూర్తి గారు, అలాగే రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా ఉన్నటువంటి పరసా సత్యనారాయణ గారు, నండూరు ప్రసాదరావు గారు, వీళ్ళు అనేక త్యాగాలు చేసి పోరాటాలు చేసి ఆ జెండాను మా చేతికి అందించారు. వాళ్ళ యొక్క ఆశయాల ముందుకు తీసుకెళ్లడం కోసం మా సాయశక్తులా కృషి చేస్తామని చెప్పి ఆ రకంగా పోరాటాలని కార్మిక వర్గ శ్రేయస్సుని సమ్మిళితం చేసి ముందుకు తీసుకెళ్లడం ద్వారా సిఐటిని ఈ రాష్ట్రంలోనూ ఈ దేశంలోనూ బలమైన సంఘంగా తీర్చిదిద్దడంలో మా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గం బిఎల్ఏలకు ఎస్ఐఆర్ కు సంబంధించి అవగాహన సదస్సు నిర్వహించారు. జగదంబ జంక్షన్ లో ఈ జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖ పార్లమెంట్ పరిశీలకులు కద్రి బాబురా, విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కేకే రాజు పాల్గొని బిఎల్ఏలు పార్టీ శ్రేణులు ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ ఓటు తొలగింపు పాల్పడితే ప్రధాన ప్రతిపక్షం తాము న్యాయపరంగా పోరాడతామని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును పరిరక్షించుకునేందుకు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. కూడా డ్యామేజ్ చేశారన్నమాట ఓట్లని. అందుకే ఇటువంటి జరగకుండా ఎందుకేమో ఈ రోజు సర్ ప్రోగ్రామ్కి 3 నెలలు జరుగుతుంది. 2,20,000 ఓటర్లు ఏమో దక్షిణ నియోజకవర్గంలో ఉన్నారు. ఈ 2,20,000 ఓటర్లకు కూడా ఒక కాపులాగా ఒక సెక్యూరిటీ గార్డ్గా మేము ఉంటాం అన్నమాట. మేము ఒక వార్ రూమ్ ఓపెన్ చేస్తాం. మీకు ఏ కష్టం వచ్చినా సరే మీరు మా ఆశ్రమేట్లో మీ వార్ రూమ్లోకి రండి. అక్కడ నేను, మా లీగల్ సెల్, మా కార్పొరేటర్స్, అధ్యక్షులు అందరూ కూడా ఉంటారు. మీకు ఏ కష్టం వచ్చినా సరే నా ఓటు తీసేస్తున్నారు సార్, అన్యాయంగా తీసేస్తున్నారు సార్, మీరు రండి. డెఫినెట్గా మీ ఓటు ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాది. మా అమ్మ నాన్న ఓట్లు తీసేసారు, బతికున్నా సరే చనిపోయారని చెప్పి చూపిస్తున్నారు, మా దగ్గర రండి. సో ఈ రకంగా ప్రతి ఓటుని కూడా మనం కాపాడుకోవాలన్నమాట. ఈరోజు మన విజయ్ గారు సీఎం అయ్యారు. అక్కడ ఒక ఎమ్మెల్యే గెలవడానికి ఒక ఓటే కారణం అయిందన్నమాట. అది కూడా అదృష్టం ఏంటంటే మస్కట్ నుండి విజయ్ గారి మీద అభిమానంతో రానున్న 3 రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్ష సూచన ఉందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథం తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రానున్న 3 రోజులు పగటిపూట ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పటికీ రాత్రిపూట ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్రలోని 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచన అధికంగా ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కేరళ కూడా నెక్స్ట్ 2 to 3 daysలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టుగా అయితే ఫోర్కాస్ట్ చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుతం వెదర్ సిస్టమ్ కనుక చూస్తే సెంట్రల్ పాకిస్తాన్ నుంచి ఒక ట్రఫ్ అయితే మనకి ఉత్తరాంధ్ర వరకు అయితే రన్ అవుతుంది. దీని ప్రభావం చేత ఇప్పుడున్న వెదర్ కండిషన్స్ దృష్ట్యా నెక్స్ట్ 2 to 3 days వరకు చూస్తే ఒక మాసం వర్షాలు 1-2 చోట్ల ఇటు ఉత్తరాంధ్రలోను, దక్షిణ కోస్తాలోను, అలాగే ఇటు రాయలసీమలో కూడా మరికొన్ని ప్రాంతాల్లో కూడా వచ్చే ఛాన్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అయితే కొన్ని జిల్లాలకు అయితే ఇటు ఉత్తరాంధ్రలో, దక్షిణ కోస్తాలో కూడా భారీ వర్ష సూచన కూడా అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా అది భారీ వర్ష సూచన అయితే ఉత్తరాంధ్రలో చూస్తే కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ నెల్లూరు ఈ జిల్లాలకు అయితే, అలాగే దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి తిరుపతి మనం ఎక్కువగా చెప్పుకోవచ్చు. తిరుపతి రాయలసీమ అయినప్పటికీ కూడా దక్షిణ కోస్తాల్లో కూడా కొంత ప్రాంతం కవర్ అవుతుంది. అలాగే రాయలసీమలో చిత్తూరు, సత్యసాయి డిస్ట్రిక్ట్ వీటికి కూడా భారీ వర్ష సూచన అయితే జరిగింది. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి టెంపరేచర్స్ కూడా గణనీయంగా అయితే కొన్ని పెరుగుతున్నాయి. ఇటు దక్షిణ కోస్తాలను, ఉత్తరాంధ్రలో కూడా గణనీయంగా పెరుగుతున్నాయి. అలాగే దీని దృష్ట్యా అలాగే ఇప్పుడు మాన్సూన్ కూడా విండ్స్ కూడా ఎంటర్ అవ్వడం, ఇవన్నీ దృష్ట్యా అంటే అట్మాస్ఫియర్లోకి మాయిశ్చర్ ఇన్కాషన్, అలాగే టెంపరేచర్స్ రైజింగ్, వీటన్నిటి చేత థండర్స్టార్మ్ యాక్టివిటీస్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. అలాగే థండర్స్టార్మ్ యాక్టివిటీస్ అలాగే దానికి అసోసియేటెడ్గా విశాఖపట్నంలోని రుణ వసూళ్ల ట్రిబ్యునల్ డిఆర్టీ ముందు పెండింగ్లో ఉన్న రుణ వసూలు కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించబడింది. ఈ బెంచ్కు డిఆర్టీ ప్రిసైడింగ్ ఆఫీసర్
కృష్ణ గోపాల్ ద్వివేది అధ్యత వహించగా న్యాయవాదులు అజ్జరపు శ్రీనివాస్, కొండ వేదవతి సభ్యులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ఈ లోక్ అదాలత్ విజయవంతమైందని తెలిపారు. పెద్ద సంఖ్యలో వాద్యదారులు, బ్యాంకర్లు ఈ బెంచ్ ముందు హాజరయ్యారన్నారు. ఈ బెంచ్ పలు కేసులను పరిష్కరించిందని, తద్వారా 81 కోట్ల మేర రుణ వసూలు జరిగాయన్నారు. పైన పేర్కొన్న వసూలుతో పాటు మరిన్ని అంశాలను జూలై 11వ తేదీన డిఆర్టీ వద్ద జరగనున్న తదుపరి లోక్ అదాలత్ బెంచ్కు సిఫార్సు చేయడం జరిగిందన్నారు. Today we have taken up SA cases 42, MA cases 4, RC cases 131 take up until at 1:05 p.m. 33 cases have already settled between parties. Parties have settled their case as per their suit will, and for the settlement we have mediated them, negotiated the matter, and parties as per their suit will settle the matter. Until this time 33 cases have already settled, and I hope at last 10-20 cases also will be సెటిల్డ్. ఈరోజు డిఆర్టీలో లోక్ అదాలత్ కండక్ట్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఈ లోక్ అదాలత్ ప్రాసెస్ అంతా కూడా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైకోర్టు ఏపీ అమరావతి నుంచి వాళ్ళు కండక్ట్ చేయమంటే ఇక్కడ చేయడం జరుగుతుంది. వారికి కూడా స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా సుప్రీంకోర్టు నుంచి, నేషనల్ లోక్ అదాలత్ నుంచి, అక్కడి నుంచి నేషనల్ సర్వీస్ అథారిటీ నుంచి అక్కడ లోక్ అదాలత్లు కండక్ట్ చేయమని వారికి చెప్తారు. వారి ఆదేశానుసారం ఇక్కడ విశాఖపట్నంలో ఈరోజు డిఆర్టీలో మేము లోక్ అదాలత్ కండక్ట్ చేస్తాం. ఎందుకంటే బ్యాంకర్స్ కూడా సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగే బదులు బారోయర్స్ వారి ముందుకు రావడం వలన ఈ కేసులు సెటిల్ చేసుకోవడం అవుతుంది. వైసీపీ కూటమి ప్రభుత్వ హయాంలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాస్త దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయిందని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొండరాజు ఆరోపించారు. ఈ మేరకు విశాఖ మదిరిపాలెం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ధ్వజమెత్తారు. డిఎస్సీ అభ్యర్థుల ఆవేదన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు కనిపించడం లేదా అంటూ ఎద్దేవా చేశారు. ఒక రోజంతా పెట్టినా మాట్లాడినా కూడా సమయం సరిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ఒక ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం వరకు నేను పరిమితం అవ్వాలనుకుంటున్నాను. అదేమిటి అంటే డిఎస్సి. సర్వసాధారణంగా మనందరికీ తెలుసు డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. కానీ కూటమి ప్రభుత్వంలో డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాదు, దళారుల సెలక్షన్ కమిటీగా మారిపోయింది. కాబట్టి ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా వాళ్ళ వేదన అరణ్య రోదన కింద ఉంది. డిఎస్సి అభ్యర్థులు ఆందోళన తారాస్థాయికి ఆంధ్ర రాష్ట్రంలో చేరింది. వాళ్ళు కడుపు మంటతో రగిలిపోతున్నారు. ఏం చేయాలో పాల్పోయినటువంటి పరిస్థితి. ఎటు చూసినా మొన్న డిఎస్సికి సంబంధించి జరిగినటువంటి అవకతవకల మీద ధర్నాకి పిలిపిస్తే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాడేరు నుంచి పాయకరావుపేట వరకు, కృష్ణా నుంచి కర్నూలు జిల్లా వరకు, ఇచ్చాపురం నుండి అనంతపురం వరకు ఎటు చూసినా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా రోడ్డెక్కి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు, నిరుద్యోగులు జీవితాంతం కూడా ఆ యుక్త వయసు వరకు కూడా ఎంతో కష్టపడి చదివి ఒక డిగ్రీ పట్టాన్ని పొంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అహోరాత్రులు శ్రమించి కష్టపడి మార్కులు సాధించి ఉత్తీర్ణలు అయిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయిన తర్వాత ఉద్యోగం వస్తుందని చెప్పి గంపెడి ఆశలు పెట్టుకుంటే ఈ రోజు ఆ ఆశల మీద నీళ్లు జల్లారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దళిత రీసెర్చ్ స్కాలర్ల మీద ఏయూ యాజమాన్యం వేధింపులకు దిగడం, ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు అంబేద్కర్ ఇండియా మిషన్ అధినేత ఐపీఎస్ అధికారి పివి సునీల్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం సునీల్ కుమార్ ఏయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్ కార్యాలయాన్ని సందర్శించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఉన్నతాధికారుల చేతిలో కుల వివక్షతకు వేధింపులకు గురైనటువంటి ఏయూ అంబేద్కర్ చైర్ ఫెలోషిప్ స్కాలర్లు అయిన ప్రవీణ్ కుమార్, మరో స్కాలర్ రాజ్ కుమార్ ను కలుసుకొని జరిగిన విషయాలపై వాస్తవాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రిత్వ శాఖ డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ ఇచ్చే నిధులను ఏయూ ఉన్నతాధికారులు ఇక్కడ ఈ స్కాలర్స్ కు ఇవ్వకుండా వేధించడం దుర్మార్గమన్నారు.
అనేటువంటి సంస్థ ఢిల్లీలో ఉంది. ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటుంది. సో దానికి సంబంధించి వాళ్ళు ప్రతి యూనివర్సిటీలో కూడా, ఇక్కడే కాదు మొత్తం దేశంలో ఉన్న అన్ని యూనివర్సిటీల్లో రీసెర్చ్ కోసం అని చెప్పి కొంత ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా అంబేద్కర్స్ ఫౌండేషన్ ఇట్లాంటి పేద విద్యార్థులు వాళ్ళ కోసం అని చెప్పి ఏర్పాటు చేసింది. అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ డౌన్ ట్రోడన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఫండ్ అది. అయితే నేను విచారిస్తే తెలిసింది ఏమిటి అని అంటే, నాగార్జున యూనివర్సిటీలో కానీ పక్కనే ఉన్నటువంటి ఐఐఎంలో కానీ ఇదే అంబేద్కర్ షేర్ ఉంది. అక్కడ వచ్చిన ఫండ్స్ ఎప్పటికప్పుడు ఏ నెలకు ఆ నెల వాళ్ళకి డిస్పర్స్ చేయడం జరుగుతుంది. ఈ అబ్బాయి రీసెర్చ్ చేస్తున్నాడు. రీసెర్చ్ చేసినందుకు కాను ఇతనికి నెలకి 40,000 రూపాయలు జీతం, 35,000 జీతం, ఒక 6,000 హెచ్ఆర్ఏ కింద వస్తుంది. ఇది ప్రతి చోట కూడా వస్తుంది. ఆ మిగతా యూనివర్సిటీల్లో ఎప్పుడు వచ్చింది అప్పుడు ఇమీడియట్గా ఆ నెలలో వాళ్ళకి ఆ జీతం వేసేస్తున్నారు. ఇక్కడికి వచ్చేసరికి మన ఆంధ్ర యూనివర్సిటీలో ఏం జరిగింది అని అంటే, ఈ యాదాల ప్రవీణ్ అనే అబ్బాయికి జీతం ఉద్దేశపూర్వకంగానే ఇవ్వకుండా ఆఫ్ చేశారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. థ్యాంక్ యూ లోకేష్ అంటూ తెలుగు మహిళలంతా ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సందడి. స్త్రీ శక్తి మహానాడు పండుగల్లో చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామన్న పర్యటనపై హర్షం వ్యక్తం. జామీ గండ్యాడ పిహెచ్సిలో ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి కొండపల్లి. వైద్య సేవలను మెరుగుపరచాలని కొండపల్లి ఆదేశం. క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి. ప్లాస్టిక్ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యమని స్పష్టం. రైతులకు విత్తనాలు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. రైతు సంక్షేమే కూటమి ప్రభుత్వం లక్ష్యం అని వెల్లడి. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.